AWS S3 సెక్యూరిటీ. సో మనం ఇప్పటిదాకా కూడా AWSలో S3 బకెట్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఫైల్ ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎట్లా డౌన్లోడ్ చేయాలని చూసాం. ఇంకా స్టోరేజ్ క్లాసెస్ అనేది మనకి AWSకి ఎట్లా చెప్తే ఎన్ని అవైలబిలిటీ జోన్స్లో స్టోర్ చేస్తుంది, లేకపోతే ఎంతవరకు స్టోర్ చేస్తుంది, దాని రిట్రీవల్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చూసాం. కానీ AWS S3 మనం ఆబ్జెక్ట్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఏ విధమైన సెక్యూరిటీ ఫీచర్స్ అనేది అది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవాలి. సో సెక్యూరిటీ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకనంటే మనం ఎక్కడైనా సరే డేటా అనేది స్టోర్ చేసినప్పుడు అక్కడ డేటా అనేది ఎంత సెక్యూర్గా స్టోర్ అవుతుంది అన్న దాన్ని బట్టి దాని యొక్క వాల్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది. AWS క్లౌడ్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ అండ్ టాప్ మోస్ట్ పబ్లిక్ క్లౌడ్ కింద ఉండడానికి ఒకానొక ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే ఈ విధమైన సెక్యూరిటీకి సంబంధించిన రీజన్స్ కూడా దాని గురించి AWS అనేది టాప్లో ఉండడానికి ఒక రీజన్ కింద మనం చెప్పుకోవచ్చు. అయితే కాన్సెప్ట్లోకి వెళ్ళే కంటే ముందే కూడా నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్లో అప్లోడ్ చేసిన కంటెంట్ అంతా కూడా మీకు నచ్చినట్లయితే ఆ కంటెంట్ని మీరు లైక్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా నేర్చుకునే వాళ్ళు ఉంటే, క్లౌడ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అట్లనే దీన్ని ఎట్లాగైనా ఇంప్రూవ్ చేయాలన్నా సరే, లేకపోతే ఏదైనా కాన్సెప్ట్ అనేది యాడ్ చేయాలన్నా, లేకపోతే వేరొక కాన్సెప్ట్ కానీ ఏదైనా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలని మీరు అనుకున్నా సరే, సో మీ ఫీడ్బ్యాక్ని ఈ వీడియోస్ కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అట్లానే మనకి AWSలో వచ్చేసి 25 to 30 సర్వీసెస్, అంటే కామన్గా ఎన్ని సర్వీసెస్ అనేది ఉన్నాయి అన్ని సెక్షన్స్లో కలిపి, అంటే డెవాప్స్, లేకపోతే డెవలపర్, అడ్మినిస్ట్రేటర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, వీటన్నిటిలో మేజర్గా అన్ని ఎక్కువగా కంపెనీస్ కామన్గా యూజ్ చేసే సర్వీసెస్ అన్ని 25 to 30 ఉన్నాయి. మనం ఇప్పటిదాకా వచ్చేసి AWS S3 సర్వీస్ ఒకటి మాత్రమే మనం చూసాం. సో ఇక ముందు మనం ఆ 25 to 30 సర్వీసెస్ కూడా ఎంత త్వరగా పాసిబుల్ అయితే అంత త్వరగా అన్ని కూడా ఈ ఛానల్లోకి అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు రావాలని అంటే ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. సో అయితే ఇంకెందుకు ఆలస్యం, ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే మనం సెక్యూరిటీ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో మనం AWSలో ఒక బకెట్ అనేది క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఒక రీజన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో మనం వచ్చేసి అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. అసలు సెక్యూరిటీ అనేది ఎక్కడ ఇంపార్టెంటు, ఎందుకు ఇంపార్టెంటు, AWSలో పర్టికులర్ టు S3 బకెట్కి వచ్చేసి ఎక్కడెక్కడ మనకి జనరల్గా సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి, ఈ విషయాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదంతా కూడా ఒక ముంబై రీజియన్ అనుకోండి. ముంబై రీజియన్ డేటా సెంటర్స్, ఇవన్నీ ముంబై రీజియన్ డేటా సెంటర్స్ మొత్తం అన్ని అవైలబుల్స్ కూడా ఇందులోనే ఉన్నాయని అనుకుందాం. ఎందుకంటే మనం ఇన్ డీటెయిల్గా ఆల్రెడీ చూసాం కదా, AZ1, AZ2, AZ3. సో ఇక్కడ మనం హై లెవెల్లో ఒకసారి చూద్దాం. ఇదంతా కూడా ముంబై రీజియన్ అనుకుంటే, సో ముంబై రీజియన్లో S3కి సంబంధించిన సర్వీస్లో సో ఈ రోజున నేను ఒక బకెట్ అనేది క్రియేట్ చేశాను. సో ఇది ఒక S3 బకెట్, S3 బకెట్ 1. ఇది నా అకౌంట్ Aకి సంబంధించిన బకెట్ అది. అట్లనే వేరొక యూజర్ AWS అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు, సెకండ్ అకౌంట్ B. ఈ అకౌంట్ B వేరొక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో ఆ అకౌంట్ బకెట్ వచ్చేసి ఇది. అట్లనే నెక్స్ట్ థర్డ్ అకౌంట్ కూడా వేరొక యూజర్ క్రియేట్ చేసుకున్నారు, ఆ అకౌంట్ కూడా వేరొక S3 బకెట్ అనేది క్రియేట్ చేసుకున్నారు. సో చూడండి మనకి ఇక్కడ 3 S3 బకెట్లు ఉన్నాయి, 3 పర్టికులర్ అకౌంట్స్కి సంబంధించి. అట్లానే వేరొక యూజర్స్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకుందాం. మనకి AWSలో వచ్చేసి చాలామంది కస్టమర్స్ ఉన్నారు. సో అంతమంది కస్టమర్స్లో మనకి ముంబై రీజియన్లో ఎన్ని బకెట్స్ ఉంటాయి అనేది మనకు అసలు అక్కడ చాలా కౌంట్ అనేది ఉంటుంది. జస్ట్ మన రిప్రజెంటేషన్ కోసం కొన్ని బకెట్స్ అనేది ఇక్కడ డిస్ప్లే చేసుకుందాం. ఇప్పుడు మీరు బకెట్ అనేది క్రియేట్ చేశారు కదా, ఇప్పుడు అకౌంట్ ఏం చేస్తాడు అని అంటే ఇక్కడి నుంచి డేటా ఫైల్ అనేది ఒకటి అప్లోడ్ చేశాడు అని అనుకోండి. డేటా ఫైల్ అనేది ఒకటి అప్లోడ్ చేసి S3లో ఒక ఫైల్ అనేది అప్లోడ్ చేశాడు. అప్పుడు ఫైల్ అనేది ఇట్లా కనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫైల్స్ అనేది అప్లోడ్ చేశాడు. ఆ 2 ఫైల్స్ని కూడా నేను ఈ పర్టికులర్ బకెట్లో ఇట్లా రిప్రజెంట్ చేశాను. సో మేబీ అకౌంట్ B కూడా సేమ్ అట్లానే అప్లోడ్ చేశాడు, అకౌంట్ C కూడా అప్లోడ్ చేశాడు. మిగిలిన బకెట్స్లో కూడా కొన్ని ఆబ్జెక్ట్స్ అనేవి అయితే ఉన్నాయి, కొన్ని ఫైల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసుకుని పెట్టుకున్నారు.
అయితే ఇక్కడ కొన్ని ఫైల్స్ అన్ని అప్లోడ్ చేసుకుని పెట్టుకున్నారు. మీకు ఇక్కడ ఈ సర్కిల్ అంతా కూడా చూస్తే అంతా కూడా ఒకే దాంట్లో ఉంది. అక్కడ దేనికి కూడా ఐసోలేషన్ లేదు, దేనికి కూడా సెపరేషన్ ఏమీ లేదు, దేనికి కూడా విడిగా సెక్యూరిటీ ఏమీ లేదు. ఇదంతా కూడా షేర్డ్ హార్డ్వేర్లోనే ఉంది. ఇదంతా కూడా ఒకటే హార్డ్వేర్. ఎవరికి ఏ అకౌంట్కి కూడా డెడికేటెడ్ హార్డ్వేర్ అనేది లేదు. అన్నీ కూడా సేమ్ హార్డ్వేర్లో సేమ్ స్టోరేజ్ డివైజెస్ మీద S3కి సంబంధించిన బకెట్స్ అన్నీ కూడా క్రియేట్ అయ్యాయి. వాటికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా సేమ్ హార్డ్వేర్ మీద స్టోర్ అయి ఉన్నాయి. మరి ఇట్లా సేమ్ హార్డ్వేర్ మీద స్టోర్ అయి ఉన్నప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఈ అకౌంట్ బి యూజర్ ఇక్కడి నుంచి వెళ్ళి అకౌంట్ 1 బకెట్ని యాక్సెస్ చేసుకోవాలని చూస్తే, లేదు అకౌంట్ సి యూజర్ వెళ్ళి అకౌంట్ బిని యాక్సెస్ చేయాలని చూస్తే, లేదు అకౌంట్ ఏ వెళ్ళి ఇక్కడికి వెళ్ళి యాక్సెస్ చేయాలని చూస్తే, సో మ్యాక్సిమం అదైతే AWSలో పాసిబుల్ కాదు. కానీ ఒకవేళ ఏదైనా సెక్యూరిటీ బ్రీచెస్ వచ్చేసి ఏదైనా వైరస్ లాంటిది వచ్చి ఎవరైనా హ్యాకర్ అంత ఇన్డెప్త్ పెనట్రేషన్ చేసి మన ఈ ఫస్ట్ బకెట్లో నుంచి వేరే ఒక అకౌంట్ బకెట్లోకి వెళ్ళి డేటాని రిట్రీవ్ చేసుకోగలిగితే అప్పుడు ఏం జరుగుతుంది, డేటా అనేది డైరెక్ట్గా విజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫైల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి example.txt అని ఉందాం అనుకుంది. ఇప్పుడు ఈ ఫైల్లో కంటెంట్ ఏముంది అని అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనే టెక్స్ట్ మాత్రం ఉంది. ex.txt ఈ పర్టికులర్ ఈ 1 బకెట్లో ఉన్నటువంటి ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ ఏంటంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనే కంటెంట్ అక్కడ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఓన్లీ ఎగ్జాంపుల్కి మాత్రం. సో ఇప్పుడు ఈ సెకండ్ అకౌంట్ బకెట్ వాడు వీడేం చేశాడు అని అంటే హై లెవెల్ పెనట్రేషన్ చేసేసి దీన్ని హ్యాకింగ్ చేసి ఇక్కడున్న హార్డ్వేర్లో ఈ బకెట్లో నుంచి వెళ్ళి ఈ ఫస్ట్ బకెట్లో డేటా అనేది యాక్సెస్ చేసుకోవాలని ట్రై చేశాడు. ఇప్పుడు ఆల్రెడీ మరి బకెట్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇందులో ఏమైతే ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నీ కూడా ఈ సెకండ్ అకౌంట్కి కనబడతాయి. సో వీడి ఫైల్స్ అన్నీ కూడా రిట్రీవ్ చేసుకుని ఆ ఫైల్స్లో ఏముందనేది అయితే వీడు చెక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అప్పుడు వీడు ఆ ఫైల్ని ఓపెన్ చేసిన వెంటనే ఏం కనిపిస్తుంది, లోపల టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ అనేది డైరెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లోడ్ చేసే ఫైల్స్ అయితే మహా అయితే ఏముంటాయి, ఫొటోస్ ఉంటాయి, లేకపోతే పర్సనల్ వీడియోస్ ఉంటాయి, లేకపోతే మనం చదువుకునే మెటీరియల్స్ ఉంటాయి, లేకపోతే మనకు సంబంధించిన రెజ్యూమెస్ కానీ వీటికి సంబంధించిన అవి మాత్రమే ఉంటాయి. అవి ఎవరికి కూడా యూజ్ ఉండదు. ఒకవేళ వేరొకరు తీసుకున్నా ఎవరికి కూడా యూజ్ ఉండదు. అదే ఒక పెద్ద కంపెనీస్ గురించి కనుక మనం ఆలోచిస్తే ఆ పెద్ద కంపెనీస్ ఎంతెంత డేటా అనేది S3 బకెట్లో స్టోర్ చేసే అవకాశం ఉంది. సో ఆ కంపెనీకి సంబంధించిన ప్రతి ట్రాన్సాక్షన్ గురించి కూడా, లేకపోతే ఆ కంపెనీకి సంబంధించిన ప్రతి పేపరు కూడా మేబీ వీళ్ళు ఇక్కడ స్టోర్ చేసి ఉండొచ్చేమో. సో అటువంటి డేటా అనేది ఇటువంటి హ్యాకర్స్కి లీక్ అయినప్పుడు సో ఆటోమేటిక్గా వీళ్ళ డేటా ప్రైవసీకి ప్రాబ్లం అనేది వస్తుంది. వీళ్ళ ఇంటర్నల్ ఏదైతే ఉందో ఇంటర్నల్ డిస్కషన్స్ కానీ, ఇంటర్నల్ పాలసీస్ కానీ, లేకపోతే ఇంటర్నల్ రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి డాక్యుమెంట్స్ కానీ, సో ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ హ్యాకర్కి రీచ్ అయిపోయినాయి. సో వన్స్ ఈ డేటా అంతా కూడా రీచ్ అయిపోయినప్పుడు ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ హ్యాకర్ ఆ డేటా అంతటిని కూడా ఇప్పుడు ఈ కాంపిటీటర్ కంపెనీస్ ఉంటాయి కదా, కాంపిటీటర్ కంపెనీస్కి మేబీ అమ్మేయచ్చు. అట్లా అమ్మినప్పుడు వీళ్ళ ఇంటర్నల్ ప్లాన్స్ అన్నీ కూడా సెకండ్ కంపెనీకి తెలిసిపోతుంది. సెకండ్ కంపెనీకి తెలిసినప్పుడు ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా వీళ్ళు ఈ ప్లాన్స్ని తిప్పికొట్టడం కోసం, లేకపోతే వీళ్ళకంటే సెకండ్ కంపెనీ అనేది ఎక్కువ గ్రోత్ అనేది అవ్వడం కోసం వాళ్ళ డేటాని తీసుకుని వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు కంపెనీ రెవెన్యూ అనేది లాస్ అవుతుంది, అల్టిమేట్గా కంపెనీ అనేది షట్ డౌన్ అవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఈ ఒక్క డేటా వల్ల ఉంటాయన్నమాట. సో ఇటువంటి టెక్స్ట్ అనేది ఎగ్జాంపుల్ కింద అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనే జస్ట్ ప్లెయిన్ టెక్స్ట్ అనేది ఉంది. సో వీడి ఫైల్ అనేది తీసుకున్నప్పుడు ఆ టెక్స్ట్ అనేది డైరెక్ట్గా విజిబుల్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ హ్యాకర్ ఎవరైతే ఉన్నారో ఫైల్స్లో ఉన్న కంటెంట్ అంతా కూడా విజిబుల్ అయిపోతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయాలి అని అంటే, మనం అప్లోడ్ చేసిన ప్రతి ఫైలు కూడా AWSలో ఎన్క్రిప్ట్ అయ్యే విధంగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి సెక్యూరిటీ ఫీచర్లో మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఎన్క్రిప్షన్. మనం అప్లోడ్ చేసిన ఏదైతే ఫైల్స్ ఉంటాయో ఈ ఫైల్స్ అనేది ఎన్క్రిప్ట్ అయ్యేలాగా మనం చూడాలన్నమాట. సో వన్స్ ఇక్కడ ఫైల్ అనేది ఎన్క్రిప్ట్ అయ్యింది అని అనుకోండి,
సో ఎన్క్రిప్షన్ అంటే మనం నెక్స్ట్ లైన్లో నెక్స్ట్ వచ్చేటువంటి కాన్సెప్ట్లో మనం డిస్కస్ చేద్దాం. లేదు ఫర్ ఎగ్జాంపుల్ కింద చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్క్రిప్షన్ అంటే ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు ఇక్కడ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉంది కదా, ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్లో నేను ఈ అమెజాన్ అనే పార్ట్ అనేది నేను తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అమెజాన్ అని ఈ వర్డ్ని కనుక ఎన్క్రిప్ట్ చేయాలి అని అంటే మన దగ్గర ఒక కీ అనేది ఉండాలి, ఎన్క్రిప్షన్ కీ అనేది. మేబీ ఆ కీ అనేది మళ్ళీ వేరొక కొత్తది ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. సో కీ అనేది ఎట్లా కనిపిస్తుందంటే, ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్లో అది ఒక 16 బిట్ ఉండొచ్చు, లేకపోతే 24 బిట్ ఉండొచ్చు, 32 బిట్ ఉండొచ్చు, 64 బిట్ ఉండొచ్చు, బేస్డ్ ఆన్ సెక్యూరిటీని బట్టి. సో అవన్నీ కూడా ఉండొచ్చు. సో కీ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉందని అనుకోండి. సో ఎన్క్రిప్షన్ జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఇవి రెండు ఇక్కడ ఉన్నటువంటి ఈ టెక్స్ట్ అంటే దీనికి సంబంధించిన ఫైల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ పర్టికులర్ దీంతో మెర్జ్ అయ్యి, ఈ కీతో మెర్జ్ అయ్యి, సో అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అని అంటే, ఓన్లీ ఎగ్జాంపుల్ పర్పస్కి చెప్తున్నాను. సో ఈ విధంగా సమ్ టెక్స్ట్ ఏదో వస్తుంది అనమాట. సో ఈ టెక్స్ట్ అనేది రీడబుల్, నాన్ రీడబుల్ టెక్స్ట్ ఉంటుంది. అంటే ఒకళ్ళు చదవలేనటువంటి, లేకపోతే ఒకరికి అర్థం కాలేనటువంటి టెక్స్ట్ అనేది ఇక్కడ ఈ ఎన్క్రిప్షన్ జరగడం వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు సేమ్ ఇందాక డిస్కస్ చేసిన కాంటెక్స్ట్లోనే ఇప్పుడు ఈ హ్యాకర్ అనేవాడు ఇప్పుడు ఎన్క్రిప్ట్ చేసిన ఫైల్ని కనుక వీడు చూశాడు అనుకోండి, ఏమవుతుంది, చూసిన ఇక్కడ డేటా అనేది ఎన్క్రిప్షన్ ఫార్మాట్లో ఉంది. వీడికి డైరెక్ట్గా అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది కనపడట్లేదు. సో ఈ హ్యాకర్కి ఏమని కనిపిస్తుంది అంటే, ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో వచ్చిన టెక్స్ట్ అనేది వీడికి కనిపిస్తుంది. సో ఈ టెక్స్ట్ అనేది వీడికి ఈ హ్యాకర్ దగ్గర ఈ పర్టికులర్ కీ ఉంటేనే తప్ప దీన్ని డీక్రిప్ట్ చేయడానికి అవ్వదు. దీన్ని డీక్రిప్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు మళ్ళీ తిరిగి ఈ టెక్స్ట్ అనేది రావడం బ్యాక్ వస్తుంది అనమాట. సో ఇట్లా ఎన్క్రిప్షన్ అనేది ఈ విధంగా జరుగుతుంది. మనం స్టోర్ చేసే ప్రతి డేటా కూడా ఏడబ్ల్యూఎస్లో స్టోర్ అవ్వకముందే, ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్స్లో స్టోర్ అవ్వకముందే ఈ డేటా అనేది ఎన్క్రిప్ట్ అవుతుందా లేదా అనేటువంటి ఫస్ట్ చెక్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఎన్క్రిప్షన్ అనేది జరుగుతుందా లేదా అనేది మనం ఇక్కడ S3లో చెక్ చేసుకోవాలి. సో ఎన్క్రిప్షన్ అనేది జరగకపోతే దాన్ని ఎట్లా ఎనేబుల్ చేసుకోవాలి, దానివల్ల యూజ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ పర్పస్ ఏంటి అనేది ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇది ఎన్క్రిప్షన్ వచ్చేసి. దీనినే వేరొక లాంగ్వేజ్లో ఏమంటారు అని అంటే, సేమ్ టెక్స్ట్లో ఎన్క్రిప్షన్ ఎట్ రెస్ట్ అంటారు. ఎట్ రెస్ట్ అని ఎందుకంటున్నారు అని అంటే, ఇక్కడ డేటా అనేది ఒక యూజర్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత వెళ్ళి ఎక్కడ డేటా సెంటర్స్లో స్టోర్ అవుతుంది. ఈ డేటా సెంటర్స్లో డేటా అనేది మూవ్ అవుతుందా? మూవ్ అవుతుంది. అక్కడ ఉన్న ప్లేస్లో అదే ఉంటుంది. సో మళ్ళీ కస్టమర్ అనేది వాడు డౌన్లోడ్ చేస్తే ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో అప్పటి వరకు ఫైల్ అంతా కూడా అక్కడే స్టాటిక్గా ఉంటుంది. సో అందుగురించి దీన్ని ఏమంటున్నారంటే ఎట్ రెస్ట్ అంటారు. డేటా ఎట్ రెస్ట్ ఇది. సో ఇదంతా కూడా డేటా సెంటర్లో డేటా అనేది అక్కడ స్టోర్ అయ్యి అక్కడే ఉంటుంది కాబట్టి దీన్ని అంతటిని కూడా డేటా ఎట్ రెస్ట్ అని అంటారు అనమాట. సో మనం ఇప్పుడు ఈ డేటా ఎట్ రెస్ట్కి ఎన్క్రిప్షన్ చేయాలని చూస్తున్నాం కాబట్టి దీనిని ఏమని పిలుస్తారు అని అంటే ఎన్క్రిప్షన్ ఎట్ రెస్ట్. సో దీనిని ఈ కాన్సెప్ట్తో పిలుస్తారు. ఇది ఫస్ట్ చెక్ మనం చేయాల్సి ఉంటుంది. అట్లానే సెకండ్ చెక్ ఏంటి అని అంటే, ఇప్పుడు అకౌంట్ ఏ అనేది ఫస్ట్ ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ చేశాడు, అకౌంట్ బికి సంబంధించిన ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి, అకౌంట్ సికి సంబంధించిన ఫైల్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. మరి ఇటువంటప్పుడు ఈ ఫైల్స్ అనేది బయటికి యాక్సెస్ చేయాలి అని అంటే మనం డిఫాల్ట్గా అప్లోడ్ చేసిన తర్వాత, సో ఈ ఫైల్స్ అనేది మనకు మాత్రమే, మన అకౌంట్కి మాత్రమే యాక్సెస్ అవుతున్నాయా, లేదా మనం అప్లోడ్ చేసిన ఫైల్ అనేది వేరే అకౌంట్ బకెట్కి కూడా యాక్సెస్ అవుతున్నాయా, లేకపోతే మనం అప్లోడ్ చేసిన బకెట్ అనేది సో వేరే యూజర్ ఎవరికైనా యాక్సెస్ అయిపోతుందా, ఇవన్నీ కూడా AWS అకౌంట్స్. ఇది వచ్చేసి పబ్లిక్గా ఎవరైనా ఇంటర్నెట్లో యాక్సెస్ చేసేటువంటి యూజర్. సో మనకు ప్రతి ఆబ్జెక్ట్కి కూడా, ప్రతి S3 బకెట్కి కూడా ఒక యూనిక్ URL ఉంటుంది. మనం అప్లోడ్ చేసిన ప్రతి ఆబ్జెక్ట్కి కూడా ఒక యూనిక్ URL అనేది వస్తుంది. కాబట్టి అటువంటి యూనిక్ URL కనుక యూజ్ చేసినప్పుడు ఆ బయట ఉన్నటువంటి వ్యక్తులకి, అనానిమస్ యూజర్స్కి ఆబ్జెక్ట్ అనేది యాక్సెస్ అవుతుందా లేదా, అటువంటి యాక్సెస్ లెవెల్స్ అనేది మనం చెక్ చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ది ఏంటి అని అంటే యాక్సెస్ పర్మిషన్స్. సో ఈ రెండు కూడా మనం మేజర్గా చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఒకటి ఎన్క్రిప్షన్ అయితే, సెకండ్ వన్ వచ్చేసి యాక్సెస్ పర్మిషన్స్. సో ఈ టూ కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఒక ఫైల్ అనేది ఎక్కడైనా స్టోర్ చేసినప్పుడు
దానిని సెక్యూర్గా ఉంచాలి అని అంటే ఏమేమి ఆప్షన్స్ కావాలనేది మనం చూసాం. అవేంటి అని అంటే, ఒకటి ఎన్క్రిప్షన్, సెకండ్ వన్ వచ్చేసి ఆ ఫైల్ అనేది ఎట్లా యాక్సెస్ అవుతుంది, ఎవరికైనా యాక్సెస్ అవుతుందా లేదా అనేటువంటి ఈ 2 కీ పాయింట్స్ కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఇవి 2 కీ పాయింట్స్ మనం S3 సెక్యూరిటీలో కంపేర్ చేసినప్పుడు, సో ఎన్క్రిప్షన్ అనేది S3లో ఎనేబుల్ చేయడానికి ఉందా, ఒక పర్టికులర్ బకెట్కి ఎన్క్రిప్షన్ చేయడానికి ఫెసిలిటీ కానీ ఫీజిబిలిటీ కానీ ఉందా, లేకపోతే ఆ ఫీచర్ కానీ ఏదైనా ఉందా అనేటువంటిది మనం తెలుసుకోవాలి. సో S3లో ఎన్క్రిప్షన్ చేయడానికి మనకి అటువంటి ఫీచర్ అనేది అవైలబుల్గా ఉంది. సో దానిని ఏమని పిలుస్తారు అని అంటే S3 SSE అంటే ఇక్కడ సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్. సో సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ అంటే డేటా ఎన్క్రిప్షన్ ఎట్ రెస్ట్ అనమాట. సో మనం అప్లోడ్ చేసిన ఫైల్స్ అన్నీ కూడా డేటా సెంటర్లో స్టోర్ అవుతున్నాయి కదా ఇందాక చూపించినట్టు. సో అటువంటి డేటా సెంటర్స్లో ఉన్నటువంటి సర్వర్స్లో ఇది ఎన్క్రిప్ట్ అవుతుంది కాబట్టి ఎన్క్రిప్షన్ సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ అనేసి దీన్ని అంటారనమాట. సో ఇటువంటి ఎన్క్రిప్షన్ ఫీచర్ అనేది అవైలబుల్గా ఉండడం కోసం AWS ఏ విధంగా ప్రొవైడ్ చేసింది అని అంటే S3 సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ అనేది S3 అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా దీనిలో డిఫరెంట్ టైప్స్ అనేది ఉన్నాయి. సో ఆ డిఫరెంట్ టైప్స్ అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అట్లనే ఇక్కడ యాక్సెస్ పర్మిషన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి అని అంటే ఈ యాక్సెస్ పర్మిషన్స్ ఒక S3 బకెట్ కానీ లేకపోతే ఒక ఆబ్జెక్ట్కి కానీ మీరు అప్లోడ్ చేసిన ఒక ఫైల్కి కానీ మీరు యాక్సెస్ పర్మిషన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి అని అంటే మనకి ఇక్కడ ఏ విధమైన ఫీచర్స్ ఉన్నాయి అని అంటే, ఒకటి బకెట్ పాలసీ, సెకండ్ వన్ వచ్చేసి ACL అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. సో ఇవి 2 ఆప్షన్స్ అనేది మనకి యాక్సెస్ పర్మిషన్స్ మేనేజ్ చేయడం కోసం ఇవి 2 అనేది మనకి అవైలబుల్గా ఉంది. సో ఒకటి బకెట్ పాలసీ, ఇంకొకటి ACLలో మళ్ళీ 2 ఉంటాయి. అవి 2 ఏంటంటే, ఒకటి ACL అట్ బకెట్ లెవెల్, ACL అట్ ఆబ్జెక్ట్ లెవెల్ అంటే మీరు అప్లోడ్ చేసిన ఫైల్ లెవెల్. కానీ ఇక్కడ బకెట్ పాలసీ వచ్చేసి ఓన్లీ అట్ బకెట్ లెవెల్లో ఉంటుంది, కానీ ACL వచ్చేసి బకెట్ లెవెల్లో ఉంటుంది, ఆబ్జెక్ట్ లెవెల్లో కూడా ఉంటుంది అనమాట. సో అట్లానే ఇక్కడ ఇంకొకటి ఉంది, అదేంటి అని అంటే ప్రీసైన్డ్ URLs. ఇక్కడ మనం ఇప్పుడు 3 పాయింట్లు డిస్కస్ చేసుకున్నాం. ఒకటి బకెట్ పాలసీ, సెకండ్ వన్ వచ్చేసి ACLలో మళ్ళీ బకెట్ ACL ఉంది, ఆబ్జెక్ట్ ACL ఉంది. నెక్స్ట్ ప్రీసైన్డ్ URL. సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇప్పుడు డీటెయిల్డ్గా చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఎన్క్రిప్షన్ కనుక తీసుకుంటే S3 SSE అనే ఆప్షన్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. SSE అంటే ఏంటి? సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్. ఈ సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్లో సో మనం ఇందాక ఆల్రెడీ చూసినట్టు అమెజాన్ అనే టెక్స్ట్ని మనం ఎన్క్రిప్ట్ చేయాలి అని అంటే మన దగ్గర ఏముండాలి? ఒక ఎన్క్రిప్షన్ కీ అనేది ఉండాలి. ఆ ఎన్క్రిప్షన్ కీ ఒక ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్తో ఇట్లా ఉందనుకోండి. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ గురించి చూపిస్తున్నాను. సో దీనిని ఎన్క్రిప్షన్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంటుందేమో అని అనుకుందాం. సో ఇట్లా ఉండి ఏదో వచ్చింది అవుట్పుట్ అనేది. సో ఇక్కడ మనం అమెజాన్ అనేది ఇచ్చి దీనిని ఈ పర్టికులర్ కీతో ఎన్క్రిప్ట్ చేస్తే మనకి ఈ విధమైన అవుట్పుట్ అనేది వచ్చింది కదా. సో ఇక్కడ ఈ S3 సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అని అంటే, ఇక్కడ మనం పాస్ చేస్తున్న ఈ పర్టికులర్ కీ ఉంది చూసారా, ఈ పర్టికులర్ కీ మీద ఈ సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ అనేది ఒక 3 టైప్స్ కింద డివైడ్ అయ్యి ఉంది. ఆ 3 టైప్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ S3. ఇక్కడ S3 SSE అంటే S3 సర్వీస్లో ఉన్నటువంటి సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ ఇది. ఇక్కడ SSE S3 అని అంటే దీని మీనింగ్ ఏంటి అని అంటే, ఇక్కడ ఈ పర్టికులర్ కీ ఉంది చూసారు, ఈ కీ అనేది AWS మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ కీ అనేది వన్స్ మనం సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ అనేది ఒక బకెట్ మీద ఎనేబుల్ చేసినప్పుడు AWS ఆటోమేటిక్గా ఈ కీ అనేది జనరేట్ చేసి ఈ కీ అనేది ఆ పర్టికులర్ బకెట్కి మ్యాప్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బకెట్ ఇదంటే ఆ పర్టికులర్ కీని
ఆటోమేటిక్గా దీనికి మ్యాప్ చేస్తుంది. వన్స్ ఈ కీ అనేది బకెట్కి మ్యాప్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే మీరు అప్లోడ్ చేసిన ప్రతి ఫైలు కూడా AWS డేటా సెంటర్లో స్టోర్ అవ్వడానికంటే ముందుగా మీరు అప్లోడ్ చేసిన ఈ పర్టికులర్ కీతో యూజ్ చేసిన ఈ పర్టికులర్ కీతో డేటా అనేది ఎన్క్రిప్ట్ అయ్యి AWS డేటా సెంటర్స్లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. అది ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ వచ్చేసి SSE KMS. ఇక్కడ చూడండి మళ్ళీ సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ విత్ KMS. ఇక్కడ చూస్తేనేమో S3. ఇక్కడ S3 అంటే మీనింగ్ ఏంటి? ఈ కీ అనేది జనరేటెడ్ బై అండ్ ప్రొవైడెడ్ బై AWS. AWS ఈ కీని మనకు ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం మేనేజ్ చేయడానికి ఏమీ ఉండదు. అంటే ఈ కీని డిలీట్ చేయడానికి కానీ లేకపోతే ఇందులో కొత్త కీని క్రియేట్ చేయడానికి కానీ వేరేదైనా జనరేట్ చేయడానికి కానీ మనకి దీనికి మేనేజ్ చేయడానికి ఏ విధమైన పర్మిషన్ అనేది కూడా మనకు ఉండదు. ఎందుకనంటే ఇట్ ఈస్ మేనేజ్డ్ బై AWS. లేదు ఈ కీ అనేది మేనేజ్ చేయడానికి నాకు కూడా పర్మిషన్స్ ఉండాలి, ఈ కీ అనేది నేను డిలీట్ చేసుకోగలగాలి, లేకపోతే ఇటువంటి కీ అనేది నేను కొత్తది క్రియేట్ చేసుకోగలగాలి అని అంటే అప్పుడు మీరు KMS సర్వీస్కి వెళ్ళొచ్చు. సో KMS అంటే ఏంటంటే కీ మేనేజ్మెంట్ సర్వీస్. మనకి AWS S3 అనే సర్వీస్ ఏదైతే ఉందో అట్లానే మనకి KMS అనేది ఒక సెపరేట్ సర్వీస్ అనమాట. ఈ KMS ఫుల్ ఫామ్ ఏమంటారు అని అంటే కీ మేనేజ్మెంట్ సర్వీస్. ఆ నేమ్లోనే ఉంది చూసారా, ఆ పర్టికులర్ కీ అనేది మనం అక్కడ మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే KMS సర్వీస్లోకి మనం వెళ్తామో ఇటువంటి కీ అనేది మనం ఒక కొత్త కీ క్రియేట్ చేసుకోవచ్చు, అటువంటి కీని క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే డిలీట్ చేసుకోవచ్చు, వేరేదైనా కూడా మనం దానిని చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ AWS కీ అనేది AWS ఆ పర్టికులర్ కీని జనరేట్ చేస్తుంది మనం క్రియేట్ చేయమని అడిగినప్పుడు. కానీ ఇక్కడ మనం క్రియేట్ చేయమని అడగకుండానే AWS మన కోసం క్రియేట్ చేస్తుంది. అట్లానే దాన్ని డిలీట్ చేయడానికి కానీ దాన్ని మాడిఫై చేయడానికి ఏ విధమైన పర్మిషన్స్ మనకి ఇక్కడ ఉండవు. కానీ ఇక్కడ KMSకి వచ్చేసరికి ఆ కీ అనేది AWS క్రియేట్ చేస్తుంది మనం అడిగినప్పుడు. కానీ దానిని మేనేజ్ చేయడానికి మనకు పర్మిషన్స్ అయితే ఉంటాయి. అంటే డిలీట్ చేయడం కానీ లేకపోతే వేరేదైనా యాక్షన్ చేయడం కానీ ఇవి చేయడానికైతే పర్మిషన్స్ మనకి మేనేజబుల్ పర్మిషన్స్ అనేది KMSలో మనకు ఉంటాయి. సో మనకి ఎప్పుడైతే అటువంటి రిక్వైర్మెంట్ ఉంటుందో SSE S3 కాకుండా SSE KMS అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇది సెకండ్ టైప్ అనమాట. సో థర్డ్ టైప్ వస్తే SSE CMK. సో ఇక్కడ చూడండి సేమ్ సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్. మళ్ళీ ఒకసారి డిఫరెన్సెస్ చెప్తున్నాను. ఇక్కడ కీ వచ్చేసి AWS అడగకుండా ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి మేనేజ్ చేయడానికి కస్టమర్కి ఏ విధమైన పర్మిషన్స్ ఉండవు. నెక్స్ట్ KMSలో ఇక్కడ కూడా కీ అనేది AWS జనరేట్ చేస్తుంది కస్టమర్ అడిగినప్పుడు. కానీ ఆ కీని ఆపరేట్ చేయడానికి మేనేజ్ చేయడానికి కస్టమర్కి పర్మిషన్స్ ఉంటాయి. ఇక్కడ SSE CMK అంటే కస్టమర్ మేనేజ్డ్ కీ. నేమ్లోనే ఉందో చూసారా, కస్టమర్ మేనేజ్డ్ కీ. ఇక్కడ కీ కూడా కస్టమరే ప్రొవైడ్ చేస్తాడు. ఇక్కడ కీ అనేది AWS కస్టమర్ క్రియేట్ చేయమని అడిగినప్పుడు AWS క్రియేట్ చేస్తుంది. కానీ ఇక్కడ కీ కూడా కస్టమరే క్రియేట్ చేసి ఆ పర్టికులర్ కీని AWSలోకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ కీ కూడా కస్టమరే క్రియేట్ చేశాడు. ఆ కీని డిలీట్ చేయాలా, ఉంచాలా, లేకపోతే వేరే ఏదైనా మాడిఫై చేయాలా అనే దానికి కస్టమర్కి పూర్తి రైట్స్ అనేది, పూర్తి పర్మిషన్స్ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి థర్డ్ టైప్ అనమాట. సో దీని అంతటినీ కూడా సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ అని అంటారు. అట్లనే మనకి పై లెవెల్లో చూసుకుంటే ఇంకొక టైప్ అనేది ఉంటుంది. దానిని ఏమంటారు అని అంటే సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ సి అంటే కస్టమర్ సైడ్ ఎన్క్రిప్షన్. సో ఇక్కడ SSE కాదు, సో దీనిని కస్టమర్ సైడ్ ఎన్క్రిప్షన్ అని అంటారు అనమాట. నార్మల్గా మనం ఇందాక చూసిన ఎగ్జాంపుల్లో డిస్కస్ చేసింది ఏంటి? సో ఎన్క్రిప్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది? నేను ఒక ఫైల్ అనేది AWSలోకి అప్లోడ్ చేసిన తర్వాత డేటా సెంటర్లో స్టోర్ అవ్వడానికంటే ముందుగా ఆ ఎన్క్రిప్షన్ అనేది జరిగి అప్పుడు డేటా సెంటర్లో ఆ ఎన్క్రిప్షన్ అయిన ఫైల్ అనేది స్టోర్ అవుతుంది. సో SSE అంటే సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్. సో ఇవి మూడు కూడా ఏం చెప్తాయనంటే సేమ్ మనం అప్లోడ్ చేసిన తర్వాత డేటా ఎన్క్రిప్షన్ అనేది జరుగుతుంది. కానీ ఈ సెకండ్ టైప్ ఉంది చూసారు, ఈ సెకండ్ టైప్ ఏంటి అని అంటే కస్టమరు AWSలోకి ఫైల్ అప్లోడ్ చేయడానికంటే ముందే
కస్టమర్ దగ్గరే ఫైల్ అనేది ముందే ఎన్క్రిప్ట్ చేసి పెట్టుకుంటాడు. ఆ ఎన్క్రిప్ట్ చేసిన ఫైల్ ఏడబ్ల్యూఎస్లోకి పంపిస్తే ఏడబ్ల్యూఎస్ ఆ ఎన్క్రిప్ట్ అయిన ఫైల్ని స్టోర్ చేస్తుంది. ఓకే, డిఫరెన్సెస్ అర్థమైందా? ఇక్కడ వచ్చేసి ఏడబ్ల్యూఎస్కి వెళ్ళిన తర్వాత ఏడబ్ల్యూఎస్ ఎన్క్రిప్ట్ చేస్తుంది ఈ సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్లో. కానీ కస్టమర్ సైడ్ ఎన్క్రిప్షన్లో ఏంటి, కస్టమరే ఆ పర్టికులర్ ఫైల్ని ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తాడు. అట్ ద సేమ్ టైం ఇంకొక డిఫరెన్స్ మనం ఇక్కడ ఏం చూడాలి అని అంటే, మరి ఇక్కడ నేను ఎన్క్రిప్షన్ చేయని ఫైల్ అనేది అప్లోడ్ చేసినప్పుడు ఏడబ్ల్యూఎస్ దానిని స్టోర్ చేయడానికంటే ముందే ఇక్కడ ఎస్ఎస్సి ద్వారా దాన్ని ఎన్క్రిప్షన్ చేసి ఆ పర్టికులర్ ఫైల్ని స్టోర్ చేస్తుంది. మరి నేను ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను ఎన్క్రిప్షన్ చేయని ఫైల్ని అప్లోడ్ చేశాను. మరి ఏడబ్ల్యూఎస్ నాకు ఇవ్వాలన్నా ఎన్క్రిప్షన్ చేయని ఫైల్ని నాకు ఇవ్వాలి. సో అందు గురించి ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తుంది అని అంటే, ఒక కస్టమర్ డౌన్లోడ్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఏడబ్ల్యూఎస్ ఫస్ట్ ఏం చేస్తుంది అని అంటే, ఫస్ట్ ఆ పర్టికులర్ ఫైల్ ఏదైతే ఉందో దానిని డీక్రిప్షన్ అనేది చేస్తుంది. సో దానిని డీక్రిప్షన్ చేసి ఆ తర్వాత కస్టమర్కి డౌన్లోడ్ చేయడానికి ఆ ఫైల్ డౌన్లోడ్ ఇస్తుంది అనమాట. సో అప్పుడు దాకా ఫైల్ అనేది ఇవ్వదు. సో ఏడబ్ల్యూఎస్ ఇక్కడ ఎన్క్రిప్ట్ చేస్తుంది కాబట్టి ఏడబ్ల్యూఎస్ ఫైల్ అనేది డీక్రిప్ట్ చేసి కస్టమర్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కానీ ఇక్కడ కస్టమర్ సైడ్ ఎన్క్రిప్షన్లో ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఎన్క్రిప్ట్ చేయట్లేదు కాబట్టి కస్టమర్ ఎన్క్రిప్ట్ చేసిన ఫైల్ని అప్లోడ్ చేస్తాడు. కస్టమర్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కూడా ఎన్క్రిప్ట్ అయ్యి ఉన్న ఫైల్ని డౌన్లోడ్ చేస్తాడు. ఎందుకనంటే ఇక్కడ ఫైల్ అనేది ఎట్లా ఎన్క్రిప్ట్ అయ్యి ఉంది, కస్టమర్ ఏ విధంగా ఎన్క్రిప్ట్ చేశాడన్న ఇన్ఫర్మేషన్ ఏడబ్ల్యూఎస్ దగ్గర ఉండదు కాబట్టి ఏడబ్ల్యూఎస్ కస్టమర్ సైడ్ ఎన్క్రిప్షన్ ఫైల్స్ని డీక్రిప్ట్ చేయకుండానే కస్టమర్కి డౌన్లోడ్ చేయడానికి ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఎన్క్రిప్షన్ గురించి ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఏడబ్ల్యూఎస్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఎన్క్రిప్షన్కి, ఆ ఎన్క్రిప్షన్లో ఉన్న సబ్ టైప్స్ ఏంటి, ఆ కీ అనేది మనం ఏ విధంగా ప్రొడ్యూస్ చేయొచ్చు, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, లేకపోతే కస్టమర్ సైడ్ ఎన్క్రిప్షనా లేకపోతే ఏడబ్ల్యూఎస్ సైడ్ ఎన్క్రిప్షనా. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూసారు కదా. ఈ కాన్సెప్ట్లో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అయితే ఇప్పుడు మనకి ఒక పార్ట్ అనేది క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ పార్ట్ అనేది మనం తీసేసి నెక్స్ట్ యాక్సెస్ పర్మిషన్స్లోకి వెళ్ళి యాక్సెస్ పర్మిషన్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి ఆల్రెడీ S3 సెక్యూరిటీలో రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఎన్క్రిప్షన్ అనేది, యాక్సెస్ పర్మిషన్స్ అనేది. సో ఎన్క్రిప్షన్ అనేది మనం ఆల్రెడీ చూసాం, ఇప్పుడు యాక్సెస్ పర్మిషన్స్ అనేది చూద్దాం. సో నేను ఏడబ్ల్యూఎస్, ఇది ఒక పర్టికులర్ ఏడబ్ల్యూఎస్ ముంబై రీజియన్ క్లౌడ్ అనుకోండి. ఈ ముంబై రీజియన్ క్లౌడ్లో ముంబై రీజియన్ డేటా సెంటర్స్లో నా బకెట్ ఉంది, నేను ఒక బకెట్ క్రియేట్ చేశా. ఇప్పుడు ఈ బకెట్లో అకౌంట్ ఏకి సంబంధించిన బకెట్ అనుకోండి, ఇందులో నేను ఒక ఫైల్ అనేది అప్లోడ్ చేశాను, ఒక బకెట్ అనేది క్రియేట్ చేశాను, ఆ బకెట్లోకి ఫైల్ అనేది అప్లోడ్ చేశాను. మరి ఈ బకెట్ అనేది బయటకు యాక్సెస్ అవ్వాలా వద్దా, లేకపోతే ఈ ఆబ్జెక్ట్ అనేది వేరొక అకౌంట్కి కానీ లేకపోతే వేరొక యూజర్కి కానీ ఎనానిమస్ యూజర్స్కి కానీ ఈ ఫైల్ అనేది యాక్సెస్ అవ్వాలా వద్దా అనేది దేని మీద డిసైడ్ అయ్యి చెప్తాము అని అంటే ఈ యాక్సెస్ పర్మిషన్స్ మీద డిసైడ్ అయ్యి చెప్తాం. సో ఫస్ట్ వన్, సో ఇక్కడ ఈ ఫైల్స్ అనేది బయట వాళ్ళకి ఎవరికి కూడా యాక్సెస్ అవ్వకూడదు అంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ యాక్సెస్ ఉంటాయి. ప్రైవేట్ యాక్సెస్ ఉంటుంది, పబ్లిక్ యాక్సెస్ ఉంటుంది. సో ప్రైవేట్ యాక్సెస్ అంటే ఏంటంటే, సో ఎవరికైతే మనం పర్మిషన్ అనేది ఇస్తామో సో వాళ్ళకి మాత్రం ఈ పర్టికులర్ ఫైల్ అనేది యాక్సెస్ అవుతుంది. ఇప్పుడు నా దగ్గర ఒక సెట్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు, ఈ సెట్ ఆఫ్ యూజర్స్కి మాత్రం నేను ఈ ఫైల్ అనేది షేర్ చేస్తాను. ఈ ఫైల్ అనేది షేర్ చేసినప్పుడు వీళ్ళిద్దరికి మాత్రమే ఈ ఫైల్ అనేది యాక్సెస్ అవుతుంది, వీళ్ళ మొత్తం ముగ్గురికి మాత్రమే ఈ ఫైల్ అనేది యాక్సెస్ అవుతుంది. దీన్ని ఏమంటారు అని అంటే ప్రైవేట్ యాక్సెస్ అని అంటారు. అదే నాకు ఇక్కడ మొత్తం ఒక ఇదంతా ఓల్డ్ అనుకుంటే ఓల్డ్లో ఉన్న అందరికీ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా జస్ట్ మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు ఆ వెబ్సైట్స్ ఏ విధంగా ఓపెన్ అవుతాయో సేమ్ అదే విధంగా వీళ్ళందరూ ఉన్నప్పుడు వీళ్ళందరికీ కూడా ఈ ఫైల్ అనేది వచ్చేస్తుంది అని అనుకోండి. సో దీన్ని ఏమంటారు అని అంటే పబ్లిక్ యాక్సెస్ అని అంటారు. ఇప్పుడు దీనికి ఇంకొక జనరల్ ఎగ్జాంపుల్ కనుక మనం చెప్పుకోవాలి అని అంటే మనం గూగుల్ డ్రైవ్ అనేది యూజ్ చేస్తాం కదా. గూగుల్ డ్రైవ్ మనం జనరల్గా యూజ్ చేసినప్పుడు ఏంటి, అందులో ఫైల్ అనేది అప్లోడ్ చేసినప్పుడు ఆ ఫైల్ని మన పక్కన ఉన్నటువంటి 2-3 ఫ్రెండ్స్కి యాడ్ చేయాలనుకోండి. సో జనరల్గా ఆ ఫైల్ని మనం షేర్ చేసినప్పుడు గూగుల్ డ్రైవ్ ఏం చేస్తుంది అని అంటే ఈమెయిల్ ఐడీస్ అడుగుతుంది. అప్పుడు మీ పక్కన ఉన్నటువంటి ఆ 2-3 ఫ్రెండ్స్ ఈమెయిల్ ఐడీస్ ఇస్తే ఓన్లీ ఆ పర్టికులర్ ఆ 2-3కి మాత్రమే ఆ ఫైల్ అనేది యాక్సెస్ చేయడానికి పర్మిషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లాస్లో ఒక 60 మెంబర్స్ కానీ ఒక 100 మెంబర్స్ కానీ ఉన్నారనుకోండి. సో ఇటువంటి 100 మెంబర్స్కి కూడా
ఈ డేటా ఫైల్ అనేది యాక్సెస్ చేయాలి అని అంటే 100 మంది ఈమెయిల్ ఐడీస్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలంటే అది చాలా కష్టమైన పని. సో 100 మెంబర్స్ ఉండొచ్చు, 1000 మెంబర్స్ ఉండొచ్చు, 10,000 మెంబర్స్ ఉండొచ్చు, 1 lakh మెంబర్స్ ఉండొచ్చు. వాళ్ళందరూ ఈమెయిల్ ఐడీస్ కూడా టైప్ చేసుకుంటూ కూర్చోవాలని అంటే సో అది చాలా టైం అనేది తీసుకుంటుంది, కానీ అది ఎఫిషియెంట్ వే కూడా కాదు. అటువంటిప్పుడు మనం ఏం చేస్తామనంటే అంతమందికి అది యాక్సెస్ అవ్వాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే జనరల్గా పబ్లిక్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేసేస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది, సో వాళ్ళకి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళ ఫైల్ని యాక్సెస్ చేసుకుంటారు, అవసరం లేని వాళ్ళు ఫైల్ని యాక్సెస్ చేసుకోరు. ఈ 2 types ఆఫ్ యాక్సెస్ అనేది మనకి AWSలో ఉంటుందన్నమాట. సో దీని గురించి ఎందుకు చెప్పాను అని అంటే మనం AWSలో ఏదైనా ఒక ఫైల్ అప్లోడ్ చేసినప్పుడు ఆ ఫైల్ అనేది కస్టమర్ సెక్యూరిటీ గురించి AWS ఏం చేస్తుందంటే మీరు అప్లోడ్ చేసిన ప్రతి ఫైలు కూడా బై డిఫాల్ట్ ప్రైవేట్గా ఉంటుంది. బై డిఫాల్ట్ ఎవ్వరికి కూడా ఆ ఫైల్ మీద యాక్సెస్ అనేది ఉండదు. మీరు ఎక్స్ప్లిసిట్గా ఈ ఫైల్ అనేది పబ్లిక్ చేయండి, లేకపోతే ఈ ఫైల్ అనేది వేరొక అకౌంట్తో షేర్ చేయండి, ఇది అకౌంట్ B అనుకున్నాం అనుకోండి, మీరు ఎక్స్ప్లిసిట్గా మీ అకౌంట్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ పర్టికులర్ బకెట్ని కానీ ఫైల్ని కానీ అకౌంట్ Bకి యాక్సెస్ చేయండి, లేకపోతే అకౌంట్ వేరొక అకౌంట్కి కానీ వేరొక యూజర్స్కి కానీ యాక్సెస్ చేయమని చెప్పేంత వరకు కూడా AWS బై డిఫాల్ట్గా మనం అప్లోడ్ చేసిన ప్రతి ఆబ్జెక్టు కూడా ప్రైవేట్గానే ఉంటుంది. అందుగురించి మీరు డిఫాల్ట్గా AWS S3లోకి ఒక ఫైల్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ URLతో మీరు కనుక బ్రౌజర్లో చెక్ చేస్తే మీకు యాక్సెస్ డెనీడ్ అని చెప్పేసి ఒక ఎర్రర్ అయితే వస్తుంది. ఆ యాక్సెస్ డెనీడ్ అనే ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే బై డిఫాల్ట్ AWS దానిని ప్రైవేట్ మోడ్లో పెడుతుంది కాబట్టి ఆ ఎర్రర్ అయితే మీకు అక్కడ చూపిస్తుంది. అయితే ఇప్పుడు నాకు ఇక్కడ ఒక సెట్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. ఈ సెట్ ఆఫ్ యూజర్స్కి మాత్రమే నేను ఈ పర్టికులర్ డేటా అనేది షేర్ చేయాలని చూస్తున్నాను. సో దీనికి షేర్ చేయాలి అని అంటే నాకు ఒకటి ఇక్కడ బకెట్ ఉంది, సెకండ్ది వచ్చేసి ఆబ్జెక్ట్ ఉంది. సో నేను ఇప్పుడు ఇందులో ఏం చేస్తానంటే బకెట్ లెవెల్లో నేను కనుక పర్మిషన్స్ అప్లై చేయాలి అని అంటే అప్పుడు నేను బకెట్ పాలసీ అనేది యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు నా బకెట్లో వచ్చేసి ఒక 1000 ఆబ్జెక్ట్స్, ఒక 10,000 ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి. సో అటువంటిప్పుడు నేను ఏం చేస్తాను, సో ఓవరాల్గా బకెట్కి నేను ఇటువంటి బకెట్ పాలసీ అనేది అప్లై చేస్తాను. ఈ బకెట్ పాలసీ అనేది ఆటోమేటిక్గా లోపల ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా అప్లై అవుతుంది. లేదు నాకు బకెట్ లోపల ఉన్న ఫైల్స్ అన్నిటికీ కూడా పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలనుకోవట్లేదు, లేకపోతే యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలనుకోవట్లేదు, ఇందులో ఉన్న ఒక్క ఫైల్కి మాత్రమే నేను యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను అని అన్నప్పుడు మీరేం చేస్తారు అని అంటే అప్పుడు ఆబ్జెక్ట్ ACLs అనేది యూజ్ చేసుకుంటారు. ACL అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ కనుక మీరు ఎవరికైనా యాక్సెస్ పర్మిషన్స్ ఇవ్వాలి అని చూస్తే అప్పుడు మీరేం చేయాలి అంటే ఆబ్జెక్ట్ ACL అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. లేదు ఇందులో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా నేను యాక్సెస్ వేరొకరికి యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామనంటే సింపుల్గా బకెట్ పాలసీ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో వన్స్ మీరు బకెట్ పాలసీ అని పెట్టిన తర్వాత అందులో ఉన్నది మీరు ఎవరికైతే బకెట్ పాలసీలో మెన్షన్ చేస్తారో వాళ్ళకి డేటా అనేది ఆటోమేటిక్గా షేర్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న ఫైల్సే కాకుండా ఫ్యూచర్లో మీరు అప్లోడ్ చేసే ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బకెట్ పాలసీ పెట్టినప్పుడు వాళ్ళకి యాక్సెస్ అవుతూ ఉంటాయి. అదే మీరు ACL పెట్టారనుకోండి, ACL అనేది ఎక్కడ ఆబ్జెక్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్కి మాత్రమే మీరు షేర్ అయ్యే పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు ఫ్యూచర్లో ఏదైతే ఫైల్స్ అప్లోడ్ చేస్తారో అవన్నీ ఆటోమేటిక్గా వాళ్ళకి షేర్ అవ్వదు, యాక్సెస్ అనేది షేర్ అవ్వదు. ఎందుకంటే మీరు ఒక పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ మీద మాత్రమే ఈ పర్మిషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ACL గురించి, బకెట్ పాలసీ గురించి. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ప్రీసైన్డ్ URLs అనేది ఉంది. ఇప్పుడు ఈ ప్రీసైన్డ్ URLs అంటే ఏంటి? బకెట్ పాలసీ అంటే తెలిసింది, ACL అంటే ఏంటో తెలిసింది. నెక్స్ట్ మళ్ళీ బకెట్ పాలసీ ఎలా ఉంటుంది, ACL ఎలా ఉంటుంది అన్నది కూడా డిస్కస్ చేద్దాం. బట్ దానికంటే ముందు ప్రీసైన్డ్ URLs అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అని అంటే ఒక పర్టికులర్ ఫైల్స్కి, బకెట్లో ఉన్న పర్టికులర్ ఫైల్స్కి ఓన్లీ కొంత లిమిటెడ్ టైం వరకు మాత్రమే యాక్సెస్ ప్రొవైడ్ చేయాలి అని అనుకుంటారు. సో ఎందుకనంటే అది సెక్యూరిటీ గురించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ రిలేటెడ్ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్ కానీ, లేకపోతే బ్యాంక్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానీ, హాస్పిటల్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానీ మనం ఆటోమేటిక్గా లాగిన్ అయ్యి అక్కడ డౌన్లోడ్ ఆర్ జనరేట్ రిపోర్ట్ అనుకుంటున్నప్పుడు మనకు ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. కానీ ఆ ఫైల్ లింక్ అనేది మనం కొద్దిసేపు తర్వాత చూస్తే ఆ లింక్ ఈజ్ ఎక్స్పైర్డ్ అని చెప్పి మనకు చాలా సందర్భాల్లో వస్తుంది.
వస్తుంది. అట్లనే కొన్ని మూవీస్ డౌన్లోడ్ చేయాలన్నా, వేరొక ఫైల్స్ డౌన్లోడ్ చేయాలన్నా మనకి ఆ డౌన్లోడ్ చేసినప్పుడు అయితే వస్తుంది. ఒకవేళ డౌన్లోడ్ కనుక డిలే అయిపోతే మనకి లింక్ ఈజ్ ఎక్స్పైర్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. ఆ లింక్ ఈజ్ ఎక్స్పైర్డ్ అనేది ఎందుకని వస్తుంది అని అంటే ఇక్కడ ప్రీసైన్డ్ URLs. సో దీని గురించి మాత్రమే ఇక్కడ యూజ్ చేసేటువంటి కాన్సెప్ట్ గురించి మీకు అక్కడ లింక్ ఈజ్ ఎక్స్పైర్డ్ అనేటువంటి మెసేజ్ అక్కడ కనిపిస్తుంది. అయితే బకెట్ పాలసీకి EACLకి డిఫరెన్స్ మనకు తెలుసు. ఇదేమో బకెట్ లెవెల్లో పనిచేస్తుంది, ఇదేమో ACL లెవెల్లో పనిచేస్తుంది. కానీ ప్రీసైన్డ్ URL ఏ లెవెల్లో పనిచేస్తుంది అని అంటే ప్రీసైన్డ్ URL వచ్చేసి ఆబ్జెక్ట్ లెవెల్లో పనిచేస్తుంది. సో ఆబ్జెక్ట్ లెవెల్లో ప్రీసైన్డ్ URLs అనేది పనిచేస్తుంది. సో ప్రీసైన్డ్ URLs అనేది ఎట్లా ఉంటుంది అని అంటే ఇప్పుడు బకెట్ పాలసీ ఒక్కసారి మీరు అప్లై చేసిన తర్వాత అప్పుడు ఆ పాలసీ, ఆ యాక్సెస్ అనేది వాళ్ళకి లైఫ్ లాంగ్ ఈ పాలసీ, బకెట్ పాలసీ ఎప్పటి వరకు అయితే ఈ బకెట్ మీద ఉంటుందో అప్పటి వరకు మీరు షేర్ చేసిన యాక్సెస్ అనేది ఆ పర్టికులర్ యూజర్స్కి ఉంటూనే ఉంటుంది. అట్లానే ఆబ్జెక్ట్ ACL కూడా ఎప్పటి వరకు అయితే ACL అనేది ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ మీద ఉంటుందో అప్పటి వరకు కూడా ఆ పర్టికులర్ యూజర్స్కి ఫైల్ అనేది యాక్సెస్ అవుతూనే ఉంటుంది. కానీ ప్రీసైన్డ్ URL ఏం చెప్తారంటే మీరు అక్కడ మనం టైం అనేది ఎంత టైం వరకు ఆ యూజర్స్కి యాక్సెస్ ఇవ్వచ్చు అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ఇదే సేమ్ ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ ఆబ్జెక్ట్ని నేను ఏం చేస్తున్నానంటే ఈ పర్టికులర్ యూజర్కి ఒక 5 minutes మాత్రమే యాక్సెస్ ఇవ్వమని కాన్ఫిగర్ చేస్తాను. సో యూజరు ఈ పర్టికులర్ ఫైల్ని 5 minutes వరకు యాక్సెస్ చేయడానికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. సో వన్స్ 5 minutes అనేది క్రాస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా లింక్ ఎక్స్పైర్ అయిపోతుంది, యూజర్స్కి ఉన్న యాక్సెస్ పర్మిషన్స్ కూడా పోతాయి. సో అదే కొన్ని సందర్భాల్లో ఇక్కడ 5 ఉండొచ్చు, లేకపోతే 10 minutes ఉండొచ్చు, 1 hour ఉండొచ్చు, లేకపోతే 1 day ఉండొచ్చు, లేకపోతే 1 week ఉండొచ్చు, 1 month ఉండొచ్చు. సో బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఈ టైం అనేది డిఫైన్ చేసుకోవచ్చు. ఎన్ని మినిట్స్, లేకపోతే ఎంత ఇంటర్వెల్లో ఉండాలి, ఎప్పటి వరకు యాక్సెస్ అనేది ఉండాలనేది ఇక్కడ డిఫైన్ చేయడానికి ఉంటుంది. సో ఇది ప్రీసైన్డ్ URL అని అంటే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే అసలు బకెట్ పాలసీ ఎలా ఉంటుంది, అట్లా ACLలో ఏ విధంగా ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం. సో ప్రీసైన్డ్ URL అంటే ఎట్లా ఉంటుంది అని అంటే ప్రతి ఆబ్జెక్ట్కి కూడా ఒక పబ్లిక్ URL వస్తుంది కదా. ఆ పబ్లిక్ URL కింద ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఆ పబ్లిక్ సంథింగ్ డాట్ ఆ పబ్లిక్ URL అనుకోండి. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండి ఈ పక్కన క్వెరీ పారామీటర్ స్ట్రింగ్స్ అనేది ఉంటుంది అనమాట. ఈ క్వెరీ పారామీటర్ స్ట్రింగ్స్లో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది ఎంత టైం వరకు యాక్సెస్ అవ్వాలి, దానికి సంబంధించిన కీస్ అనేది, యాక్సెస్ పర్మిషన్స్ అనేది ఇక్కడ ఈ పర్టికులర్ మీ ఆబ్జెక్ట్ URL పక్కన ఇక్కడ క్వెరీ స్ట్రింగ్ పారామీటర్స్లో ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్రీసైన్డ్ URL అనేది జనరేట్ చేయాలి అని అంటే మనకున్నటువంటి ఓన్లీ ఆప్షన్ ఏంటి అని అంటే CLI ద్వారా కానీ లేదంటే STK అంటే ప్రోగ్రామేటిక్ ద్వారా కానీ మాత్రమే మనం ప్రీసైన్డ్ URLs అనేది జనరేట్ చేయడానికి ఆప్షన్ ఉంది. అదే మనం ఎన్క్రిప్షన్ చేయాలన్నా, లేకపోతే బకెట్ పాలసీ పెట్టాలన్నా, ACL పెట్టాలన్నా కన్సోల్ నుంచి అయినా చేయొచ్చు, CLI నుంచి అయినా చేయొచ్చు, ప్రోగ్రామేటిక్ ద్వారానైనా చేయొచ్చు. కానీ ప్రీసైన్డ్ URL మాత్రం కన్సోల్ నుంచి చేయడానికి అయితే ఆప్షన్ అయితే లేదు. సో ఇప్పుడు మనం బకెట్ పాలసీ గురించి, ACL గురించి ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం. సో ఇది నా బకెట్ అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేయాలనంటే ఇది అకౌంట్ Aలో ఉన్న బకెట్. ఇప్పుడు అకౌంట్ Aలో ఉన్న బకెట్కి అకౌంట్ Bలో ఉన్న వాళ్ళు కూడా యాక్సెస్ చేసుకునే విధంగా నేను వీళ్ళకి పర్మిషన్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మన దగ్గర 2-3 అకౌంట్స్ ఉన్నాయనుకోండి. 2-3 అకౌంట్స్లో మనం సేమ్ డేటా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే అకౌంట్ Aలో మనం ఆ డేటాని మనం స్టోర్ చేసి ఇక్కడి నుంచి యాక్సెస్ అనేది అకౌంట్ Bకి ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 GB ఆఫ్ డేటా ఉందనుకోండి. ఈ 100 GB ఆఫ్ డేటాని అకౌంట్ Aలో 100 GB, అకౌంట్ Bలో 100 GB మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్గా మనం ఏం చేయొచ్చు అని అంటే 2 అకౌంట్స్ మనకు తెలిసినవే కాబట్టి ఈ 100 GB ఇందులో ఉన్న ఫైల్స్ ఏదైతే ఉందో ఈ డేటా అంతా కూడా అకౌంట్ Bకి షేర్ అవ్వడానికి ఆటోమేటిక్గా మనం యాక్సెస్ పర్మిషన్స్ అనేది మనం ప్రొవైడ్ చేయొచ్చు. అప్పుడేమైంది ఇక్కడ 100 GB కాస్ట్ మాత్రమే పడుతుంది. లేదు ఈ 100 GB ఇక్కడ పెట్టుకోవాలంటే ఇంకా ఎక్స్ట్రా కాస్ట్ అనేది పడుతుంది. సో ఇక్కడ డేటా అనేది ఈ విధంగా మీరు షేర్ చేసుకోవడానికి ఇటువంటి సిచ్యువేషన్స్లో మీరు ఈ విధంగా షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే అకౌంట్ లెవెల్లో డేటా అనేది షేర్ చేస్తున్నాం. సో ఈ అకౌంట్ లెవెల్లో డేటా షేర్ చేయడం కోసం నేనేం చెప్తాను అని అంటే ఇది బకెట్ పాలసీ. నేను ఇక్కడ బకెట్ పాలసీ అనేది ఇప్పుడు ఒక బకెట్ పాలసీ క్రియేట్ చేస్తాను. ఈ బకెట్ పాలసీ చూడడానికి ఎట్లా ఉంటుంది అని అంటే JSON ఫార్మాలో
JSON ఫామ్లో ఉంటుంది. JSON అనేది ఎట్లా ఉంటుంది అని అంటే మీరు ఇక్కడ మళ్ళీ ఈ స్మాల్ స్నిప్పెట్ చూసి సో దీనిని ఏ విధంగా చేయాలని అయితే ఏమాత్రం కూడా కంగారు పడద్దు. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఓపెన్ బ్రేస్ ఉంటుంది, కర్లీ బ్రేస్, నెక్స్ట్ క్లోజ్డ్ కర్లీ బ్రేస్. సో మనకి బకెట్ పాలసీ స్టార్ట్ అయ్యేటప్పుడు JSON స్ట్రక్చర్లో ఉంటుంది కాబట్టి JSON స్టార్టింగ్ ఎండింగ్ కూడా ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజింగ్ కర్లీ బ్రేస్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే లోపల 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఆ 2 అట్రిబ్యూట్స్ ఏంటి అని అంటే ఒకటి వెర్షన్, సెకండ్ అట్రిబ్యూట్ ఏంటి అని అంటే స్టేట్మెంట్. ఈ 2 అట్రిబ్యూట్స్ కూడా మెయిన్గా ఈ బకెట్ పాలసీలో ఉంటాయి. మీరు ఎన్ని పాలసీలు అయినా చూడండి, IAM పాలసీ కావచ్చు, SQS పాలసీ కావచ్చు, లాంబ్డా పాలసీ కావచ్చు, లేకపోతే S3కి సంబంధించిన పాలసీ కావచ్చు, వేరే ఏ పాలసీ చూసినా సరే మీకు దాని యొక్క ఫామ్ అనేది ఈ విధంగానే ఉంటుంది. దాని యొక్క సింటాక్స్ కూడా ఈ విధంగానే ఉంటుంది. ఓపెనింగ్ బ్రేస్ ఉంటుంది, క్లోజింగ్ బ్రేస్ ఉంటుంది. 2 అట్రిబ్యూట్స్ అవుటర్ లేయర్లో ఉంటాయి. ఒకటి వెర్షన్, రెండోది స్టేట్మెంట్. సో వెర్షన్లో ఏముంటుందంటే ఈ పర్టికులర్ సింటాక్స్ అనేది ఎటువంటి వెర్షన్కి సంబంధించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నాం అనుకోండి. పైథాన్లో వెర్షన్స్ ఉంటాయి. 3.6 అని, 3.7 అని, 2.7 అని, ఇప్పుడు వచ్చేసి 3.9 అనేది లేటెస్ట్గా కూడా రన్ అవుతుంది. సో అట్లనే ఎందుకని అట్లా వెర్షన్స్ ఉన్నాయని అంటే ఆ పర్టికులర్ కోడ్ అనేది, ఆ పర్టికులర్ సింటాక్స్ అనేది ఆ వెర్షన్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు 3.9లో ఉన్న వెర్షన్ తీసుకువెళ్ళి మీరు పైథాన్ 2.7లో రన్ చేస్తే మీకు అక్కడ ఖచ్చితంగా ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించిన కోడ్ లోపల లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఎర్రర్ అని చూపిస్తుంది. సేమ్ ఇట్లానే AWS ఏం చేస్తుంది అంటే ఈ పాలసీని వ్యాలిడేట్ చేయడానికి వీళ్ళకి కొన్ని సింటాక్స్ రూల్స్ ఉన్నాయి. ఈ సింటాక్స్ రూల్స్ అనే వెర్షన్ అనేది మనం మెన్షన్ చేసినప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ వెర్షన్కి వెళ్ళి ఈ పాలసీ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఇది మెన్షన్ చేయకపోతే AWSకి ఈ పాలసీని ఏ వెర్షన్తో వ్యాలిడేట్ చేయాలనే తెలీదు. ఆటోమేటిక్గా మీకు అక్కడ ఎర్రర్ అనేది అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మనకి వెర్షన్ అనేది వచ్చేసి 2012 1017 కామా. సో JSONలో మనకి అన్నీ కూడా కీ వాల్యూ పేర్స్లో ఉంటాయి, సెపరేటెడ్ బై కాలన్. అట్లానే చివరన కామా ఉంటుంది. అన్నీ కూడా కొటేషన్స్లో మనకి స్ట్రింగ్స్, డబుల్ కొటేషన్స్లో ఈ పర్టికులర్ అన్ని స్ట్రింగ్స్ కూడా డబుల్ కొటేషన్స్లో ఉంటాయి. సో ఇక్కడ చూడండి వెర్షన్ అనేది 2012 1017. ఇదేంటి అని అంటే 2012లో మనకి దీనికి సంబంధించిన వెర్షన్ సింటాక్స్ అనేది డిఫైన్ చేశారు. ఆ సింటాక్స్నే మనం ఇప్పటివరకు కూడా యూజ్ చేస్తున్నాం. ఇది మెన్షన్ చేసినప్పుడు AWS ఏం చేస్తుంది అంటే ఈ పర్టికులర్ సింటాక్స్ రూల్స్ ఏవైతే ఉంటాయో ఆ సింటాక్స్ రూల్స్తో మనం రాసినవి వ్యాలిడేట్ చేస్తుంది. ఇక మనం సింటాక్స్ వెర్షన్ అనేది మెన్షన్ చేస్తాం. సెకండ్ది ఏం చేస్తాము అని అంటే అసలు ఈ బకెట్కి ఏ విధమైన పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాం అనేది మనం ఇక్కడ స్టేట్మెంట్ అనే దాంట్లో రాయడం అనేది జరుగుతుంది. స్టేట్మెంట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు స్ట్రింగ్ ఉంది, ఇది వచ్చేసి అయితే అరే ఫార్మాట్లో ఉంటుంది. ఈ అరే ఫార్మాట్లో ఉంది. ఇక్కడ మనం అవుటర్ లేయర్లో చూసినప్పుడు 2 అట్రిబ్యూట్స్ అనేది ఉన్నాయి, 2 కీస్ అనేది ఉన్నాయి. అట్లానే మనం లోపల అరేలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంటర్నల్గా ఒక ఇంటర్నల్ JSON అనేది ఇంకోటి స్టార్ట్ అవుతుంది. ఇది ఒక JSON. సో ఇందులో వచ్చేసి మెయిన్గా 4 అట్రిబ్యూట్స్ అనేది ఉంటాయి. ఆ 4 అట్రిబ్యూట్స్ ఏంటి అని అంటే ఒకటి ఎఫెక్ట్, అట్లానే సెకండ్ది ఏంటి అని అంటే యాక్షన్, థర్డ్ది ప్రిన్సిపల్. ఇవేంటని చెప్తాను నేను. ఫోర్త్ది ఏంటి అని అంటే రీసోర్స్. సో మనం ఈ స్టేట్మెంట్ అనే దాంట్లో ఏం చేస్తామనంటే ఇక్కడ బకెట్ పాలసీలో ఏవైతే పర్మిషన్స్ ఇస్తున్నాం అనేది ఇక్కడ స్టేట్మెంట్లో మనం మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ స్టేట్మెంట్లో మెన్షన్ చేసినప్పుడు మనకి 4 మెయిన్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. 4 మెయిన్ అట్రిబ్యూట్స్ ఏంటంటే ఒకటి ఎఫెక్ట్ అని, ఒకటి యాక్షన్ అని, నెక్స్ట్ వన్ ప్రిన్సిపల్ అని, నెక్స్ట్ వన్ రీసోర్స్ అని. సో ఒక్కొక్కటి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎఫెక్ట్ అనే దాంట్లో ఏం చెప్తామంటే AWSకి ఈ పర్టికులర్ రూల్ అనేది వైట్ లిస్ట్ చేస్తుందా, బ్లాక్ లిస్ట్ చేస్తుందా. ఈ పర్టికులర్ కండిషన్ అనేది సాటిస్ఫై అయినప్పుడు మీరు ఎవరికైతే యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళని అలౌ చేయాలా, డెనీ చేయాలా. మనకి నార్మల్ టర్మ్స్లో చెప్పాలంటే వైట్ లిస్ట్ అవుతుందా, బ్లాక్ లిస్ట్ చేయాలా, బ్లాక్ చేయాలా, అన్బ్లాక్ చేయాలా. అటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈ ఎఫెక్ట్ అనే దాంట్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 పాసిబుల్ వాల్యూస్ ఉన్నవి. ఏంటి అని అంటే అలౌ కానీ డెనీ కానీ. అలౌ చేయాలా, డెనీ చేయాలనే చెప్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలనుకుంటున్నామంటే
అలౌ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే ఈ పర్టికులర్ అకౌంట్ బీకి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయమని మనం ఈ బకెట్ పాలసీతో ఏడబ్ల్యూఎస్కి చెప్తున్నాం. చెప్పినప్పుడు అలౌ. సో నెక్స్ట్ ఏంటి, యాక్షన్. ఏ యాక్షన్కి మీరు యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. యాక్షన్ అంటే ఏంటంటే మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి. మనం డేటా ఇన్సర్ట్ చేసినప్పుడు అదొక యాక్షన్, డేటా డౌన్లోడ్ చేసినప్పుడు అదొక యాక్షన్, లేకపోతే ఫైల్ బకెట్ క్రియేట్ చేస్తున్నాం అది ఒక యాక్షన్, బకెట్ డిలీట్ చేస్తాం అది ఒక యాక్షన్, లేకపోతే ఏ స్టోరేజ్ క్లాస్లో స్టోర్ అవ్వాలి అదొక యాక్షన్, బకెట్ పాలసీ పెట్టాలా వద్దా ఇదొక యాక్షన్, ఏసీఎల్స్ అప్లై చేసుకోవచ్చా వద్దా ఇదొక యాక్షన్, ఎన్క్రిప్షన్ పెట్టుకోవాలా వద్దా, ఇటువంటివన్నీ కూడా వీళ్ళు యాక్షన్స్ కింద చేస్తారనమాట. సో మనం ఇప్పుడు ఏంటి, డేటా అనేది డౌన్లోడ్ చేయడానికి మాత్రమే యాక్సెస్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. డౌన్లోడ్ చేయడానికి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలంటే దానికి యూజ్ చేసే మెథడ్ ఏంటి అని అంటే గెట్ ఆబ్జెక్ట్ అనేటువంటి మెథడ్ యూజ్ చేస్తారు. ఈ గెట్ ఆబ్జెక్ట్ అనే మెథడ్ అయితే డౌన్లోడ్ చేయడానికి యూజ్ చేసుకుంటారు. అయితే ఈ గెట్ ఆబ్జెక్ట్ అనే మెథడ్ ఏ సర్వీస్కి సంబంధించింది, మనం ఏ సర్వీస్కి యాక్సెస్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం, S3 అనే సర్వీస్కి ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇది ఎట్లా చేంజ్ అవుతుంది అని అంటే S3 గెట్ ఆబ్జెక్ట్. సో ఇట్లా S3 గెట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు దీనికి ఈ మెథడ్కి ఓన్లీ గెట్ ఆబ్జెక్ట్ S3లో ఉన్నటువంటి గెట్ ఆబ్జెక్ట్ అన్న మెథడ్కి మాత్రమే అలౌ చేయమని మనం చెప్తున్నాం. ఇప్పుడు వాడు వచ్చి నేను ఇక్కడి నుంచి నేను ఆబ్జెక్ట్ ఇక్కడ అప్లోడ్ చేస్తాను అని అంటే AWS ఏం చేస్తుంది అని అంటే దీన్ని డెనీ చేసేస్తుంది. ఎందుకంటే వీటికి ఇక్కడ పర్మిషన్ లేదు. మనం పర్మిషన్ ఏమి ఇచ్చాం, ఓన్లీ ఇక్కడి నుంచి ఇక్కడికి డౌన్లోడ్ చేయడానికి మాత్రమే ఈ పర్మిషన్ మాత్రమే మనం ఇచ్చాం. ఈ పర్మిషన్ అనేది మనం ఇవ్వలేదు కాబట్టి దానికి అలౌ చేయదు. సో నెక్స్ట్ ప్రిన్సిపల్లో ఏం చెప్తానంటే మీరు ఎవరికి యాక్సెస్ అనేది ఇస్తున్నారు, వేరొక AWS అకౌంట్కి ఇస్తున్నారా, లేకపోతే వేరొక IAM యూజర్కి ఇస్తున్నారా, లేకపోతే ఓపెన్ టు వరల్డ్ ఇస్తున్నారు. ఇదంతా కూడా ఓపెన్ టు వరల్డ్ అనుకుంటే మనం పబ్లిక్గా ప్రైవేట్ యాక్సెస్ ఇస్తున్నారా, పబ్లిక్ యాక్సెస్ ఇస్తున్నారా అనేది మనకి ఇక్కడ ప్రిన్సిపల్లో తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మన సినారీలో ఏంటంటే అకౌంట్ Bకి మనం యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలని చూస్తున్నాం. సో అప్పుడు ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇట్లా AWS ప్రతి AWS అకౌంట్కి కూడా 12 డిజిట్ అకౌంట్ ఐడి ఉంటుంది కదా, ఆ 12 డిజిట్ అకౌంట్ ఐడిని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ 12 డిజిట్ని కూడా నేను కొన్ని వేసాను, ఆ 12 డిజిట్ అకౌంట్ నెంబర్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ అనే దాంట్లో AWS అకౌంట్ మెన్షన్ చేసాం, ఆ అకౌంట్ నెంబర్ని కూడా మెన్షన్ చేసాం. అంటే ఎలా చేయమని చెప్తున్నాం, ఏ పర్మిషన్కి గెట్ ఆబ్జెక్ట్ అనే మెథడ్కి ఎలా చేయమంటున్నాం, ఏ అకౌంట్కి B అనే అకౌంట్కి ఎలా చేయమని చెప్తున్నాం. నెక్స్ట్ ఏం చెప్తామనంటే రీసోర్స్. ఇక్కడ మనకి ఏదైతే బకెట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బకెట్ అనుకోండి, నేమే బకెట్ అనుకుందాం. సో బకెట్/స్టార్. ఇప్పుడు ఏంటంటే ఈ బకెట్/స్టార్ అంటే బకెట్లో ఉన్న ఫైల్స్ అన్నిటినీ కూడా యాక్సెస్ చేయడానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి రీసోర్స్లో నేను చెప్తున్నాను. బేసికలీ రీసోర్స్లో ఏం చెప్తామని అంటే ఇక్కడ ఉన్నటువంటి బకెట్ నేమ్ కానీ, లేకపోతే ఒకవేళ అది IAM అయితే IAMకి సంబంధించిన IAM రిలేటెడ్ ARN కానీ మనం ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో చూసారు కదా ఈ JSON పాలసీ అనేది ఎంత సింపుల్గా ఉందో. అవుటర్ లేయర్లో రెండు స్టేట్మెంట్స్ ఉంటాయి, వెర్షన్ స్టేట్మెంట్. అట్లాగే ఇన్నర్కి వెళ్ళిన తర్వాత ఎఫెక్ట్, యాక్షన్, ప్రిన్సిపల్, రీసోర్స్. ఎఫెక్ట్ అనేది అలౌ చేస్తున్నారా, డెనీ చేస్తున్నారా, యాక్షన్ అనేది డౌన్లోడ్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి, డిలీట్ చేయడానికి దేనికి ఇస్తున్నారో ఆ పర్టికులర్ మెథడ్ సర్వీస్ మెన్షన్ చేయాలి. ప్రిన్సిపల్ అనేది ఏదైనా అకౌంట్కి మెన్షన్ చేయాలా, లేకపోతే ఏదో పబ్లిక్ ఇచ్చేయాలనుకుంటున్నారా. రీసోర్స్ అనేది ఆ పర్టికులర్ రీసోర్స్కి సంబంధించి నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అదే ఇంకొక సినారియో చెప్తాను. ఇప్పుడైతే మనం యాక్సెస్ అనేది బకెట్ 1 టు అకౌంట్ 1 నుంచి అకౌంట్ 2కి మనం యాక్సెస్ ప్రొవైడ్ చేసాం. అదే అకౌంట్ 2కి కాకుండా మొత్తం పబ్లిక్గా ప్రొవైడ్ చేసేయాలి అని అంటే ఈ పాలసీని ఏ విధంగా చేంజ్ చేయాలంటే మొత్తం పాలసీ అంతా కూడా సేమ్గా ఉంటుంది, ఒకే ఒకటి చేంజ్ అవుతుంది అనమాట. అప్పుడు ప్రిన్సిపల్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రిన్సిపల్లో మనం ఏం చెప్తున్నాం, ఓన్లీ పర్టికులర్ AWS అకౌంట్కి మాత్రమే యాక్సెస్ ప్రొవైడ్ చేయమని చెప్తున్నాం. ఇదే ప్లేస్లో మనం సింపుల్గా స్టార్ అని పెట్టేసాం అనుకోండి. సో స్టార్ అంటే ఏంటి, వైల్డ్ క్యారెక్టర్. అక్కడ ఎవరినైనా సరే అది యాక్సెస్ ఇంకా ప్రొవైడ్ చేస్తుంది, ఎవరినైనా కూడా అలౌ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం బకెట్ పాలసీ అనేది ఒక బకెట్కి అప్లై చేయొచ్చు. అట్లా అప్లై చేసినప్పుడు ప్రిన్సిపల్ అనేది మనం ఎవరికి అనేది యాక్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనే దాంట్లో ప్రిన్సిపల్ అనేది అక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది. అదే మీరు ఇప్పుడు గెట్ ఆబ్జెక్ట్ ఇచ్చారు కదా, సో నెక్స్ట్ మీరు మేబీ పుట్ ఆబ్జెక్ట్ పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే డిలీట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలనుకున్నారు అనుకోండి. అప్పుడు ఇక్కడ సింపుల్గా కామా పెట్టేసి మళ్ళీ బ్రేస్ ఓపెన్ చేసి ఈ బ్రేస్ మధ్యలో ఈ 4 క్యారెక్టర్స్, ఈ 4 అట్రిబ్యూట్స్, కీ వాల్యూ పేర్స్ కూడా ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి కావాలంటే అట్లా
ఇంకోటి కావాలంటే అట్లా ఇట్లా పెంచుకుంటూ కూడా మనం వెళ్ళొచ్చు. సో బకెట్ పాలసీ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో అట్లానే నెక్స్ట్ ఏం చేద్దామనంటే ACL గురించి డిస్కస్ చేద్దాం. సో నాకు ఇక్కడ ఒక S3 బకెట్ ఉంది. ఆ బకెట్లో ఒక ఆబ్జెక్ట్ అయితే ఒక 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 2 ఆబ్జెక్ట్స్లో ఒక ఆబ్జెక్ట్ నేను అకౌంట్ Aకి ఇది A అనుకుంటే అకౌంట్ Bకి ఒక యాక్సెస్ అనేది నేను ప్రొవైడ్ చేయాలి డౌన్లోడ్ చేసుకోవడానికి. అట్లానే అకౌంట్ Cకి ఈ ఆబ్జెక్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాను, నాకు అకౌంట్ Bకి ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ కూడా యాక్సెస్ అవసరం లేదు, అకౌంట్ Cకి ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ కూడా అవసరం లేదు, ఓన్లీ ఒక ఆబ్జెక్ట్ ఇస్తే సరిపోతుంది, అకౌంట్ Bకి కూడా ఒక ఆబ్జెక్ట్ ఇస్తే సరిపోతుంది. ఈ సినారియోస్లో ఏం చేస్తామనంటే ఇక్కడ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్లో ఇట్లా JSON రిలేటెడ్ పాలసీస్ అయితే ఏముండవు, కానీ సింపుల్గా అక్కడ మనకి ఏముంటుంది అని అంటే అక్కడ ఏముంటుంది అంటే మనకి రీడ్ పర్మిషనా, రైట్ పర్మిషనా, లేకపోతే ఫుల్ పర్మిషనా. పర్మిషన్స్ వచ్చేసి ACLస్లో యాక్సెస్ కంట్రోల్ లిస్ట్లో 3 లెవెల్స్ ఆఫ్ పర్మిషన్ ఉంటుంది. రీడ్, రైట్, ఫుల్ యాక్సెస్. మీరు ఏ పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నారు. సో మీరు ఇప్పుడు అకౌంట్ Bకి అకౌంట్ Cకి ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది పర్మిషన్ ఇవ్వాలి. ఇక్కడ అకౌంట్ ఆబ్జెక్ట్ ఉంది, ఇప్పుడు మీరు ACL అనేది అప్లై చేశారు, ఇక్కడ కూడా ఒక ACL అనేది అప్లై చేశారు. ఈ ACLలో మీరు ఏం పర్మిషన్ పెట్టాలనుకుంటున్నారు అని అంటే రీడ్ పర్మిషన్ పెట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు రీడ్ పర్మిషన్ పెట్టారు, అయితే రీడ్ పర్మిషన్ ఎవరికి అనేది మెన్షన్ చేయాలి అని అంటే ఇక్కడ మీకు కెనానికల్ ఐడి అని చెప్పేసి సో ఇక్కడ మీకు కెనానికల్ ఐడి అని చెప్పేసి ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు రీడ్ చేస్తున్నప్పుడు రీడ్ పర్మిషన్ ఇస్తున్నారు, ఆ రీడ్ పర్మిషన్ ఎవరికి ఇస్తున్నారు అంటే కెనానికల్ ఐడికి ఇస్తున్నారు. ఇక్కడ కెనానికల్ ఐడి అంటే ఇంకా మళ్ళీ సేమ్ మీ అకౌంట్ ఐడి లాగానే ఉంటుంది. ఈ కెనానికల్ ఐడికి మీరు పర్మిషన్ ఇస్తున్నారు. అప్పుడు ఏం చేస్తుంది అంటే మీరు ఫైల్ అనేది యాక్సెస్ చేస్తున్నప్పుడు AWS అనేది పర్టికులర్ B అకౌంట్కి పర్టికులర్ ఆబ్జెక్ట్ని రీడ్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది. అట్లానే మీకు Cకి కూడా యాక్సెస్ ప్రొవైడ్ చేయాలంటే అక్కడ మీరు రీడ్ పర్మిషన్ ఇస్తారు. సేమ్ అట్లానే Cకి సంబంధించిన కెనానికల్ ఐడి అనేది అక్కడ మెన్షన్ చేస్తారు. అప్పుడు ఈ విధంగా ACL అనేది యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఇక్కడ వేరొక విషయం ఉంది. ఆ విషయం ఏంటి అని అంటే కొన్ని సందర్భాల్లో మనం బకెట్ ఆబ్జెక్ట్స్కి ACL అప్లై చేయొచ్చు, బకెట్కి పాలసీస్ కూడా అప్లై చేయొచ్చు. మరి ఈ టైంలో పాలసీ వ్యాలిడేషన్ అనేది ఎట్లా జరుగుతుంది, అటువంటి ప్రయారిటీ ఏదన్నా ఉందా అని అంటే ఎస్, అటువంటి ప్రయారిటీ అనేది ఉంది. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఉంటుంది అని అంటే బకెట్ పాలసీకి ఉంటుంది. సో ఫస్ట్ AWS ఏ రూల్స్ని వ్యాలిడేట్ చేస్తుంది అని అంటే బకెట్ బయట ఉన్నటువంటి ఈ రూల్స్ని AWS వ్యాలిడేట్ చేస్తుంది. ఫస్ట్ ఒక యూజర్ అనేవాడు యాక్సెస్ చేయాలి అని అంటే ఫస్ట్ బకెట్ పాలసీని చెక్ చేస్తుంది. ఈ బకెట్ పాలసీలో రూల్స్ కనుక అలౌ చేస్తే అప్పుడు వీళ్ళని లోపలికి రావడానికి అలౌ చేస్తుంది. ఒకవేళ బకెట్ కనుక అలౌ చేయలేదనుకోండి ఇక్కడే డెనీ చేసేస్తుంది. సో ఓకే, ఒకవేళ బకెట్ పాలసీలు అలౌ చేసాం, బకెట్ పాలసీలు అలౌ చేసిన తర్వాత అప్పుడు లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు ACL అనేది చెక్ చేస్తుంది. ACL అలౌ చేస్తే ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ కానీ యాక్సెస్ చేయడానికి కానీ పర్మిషన్ ఇస్తుంది. ACLలో మనకి డెనీ చేస్తుంది అనుకోండి, పర్మిషన్ లేదనుకోండి, అప్పుడు ఇక్కడ మనకి పర్మిషన్ అనేది డెనీ అవుతుంది. ఇక్కడ వచ్చిన మనకి 403 యాక్సెస్ డెనీడ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా S3 సెక్యూరిటీ అనేది ఎన్క్రిప్షన్ రిలేటెడ్ అట్లానే యాక్సెస్ పర్మిషన్స్ రిలేటెడ్ ఈ విధంగా మనం డిస్కస్ చేసాం. ఎన్క్రిప్షన్లో మనం చూస్తుంది సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్ చూసాం, కస్టమర్ ఎన్క్రిప్షన్ చూసాం. సర్వర్ సైడ్ ఎన్క్రిప్షన్లో 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి SSE S3 అయితే, సెకండ్ వన్ వచ్చేసి SSC KMS, థర్డ్ వన్ వచ్చేసి SSC కస్టమర్ మేనేజ్డ్ కీ. ఇవి 3 ఉన్నాయి. అట్లనే యాక్సెస్ పర్మిషన్ చూస్తే బకెట్ పాలసీ ఉంది, ACLs ఉన్నాయి. ACLస్లో మళ్ళీ బకెట్ ACL ఉంది, ఆబ్జెక్ట్ ACL ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రీసైన్డ్ URLs అనే కాన్సెప్ట్ అయితే మనం చూసాం. సో ఇది S3 సెక్యూరిటీకి సంబంధించిన కాన్సెప్ట్.